అన్న చెప్పనా. ఏంట్రా సంగతి? ఏముందన్నా ఏందో అంత మామూలు. మామూలేనా? ఓకే. అంత బాగానే అంత సరైపోయిందిగా అంత. ఏంట్రా? అంత సరైపోయిందిగా అంత. సరైపోయిందిరా. ఇక నేను అదే చెప్పాగా మొత్తం అద్దాలు తీసుకొచ్చి అద్దాలు పెట్టించాను అయిపోయిందిగా. నిన్న ఈడే మొక్కడు ఎక్కడున్నాడు అంటే ఏం చెప్పలేదు మరి నా బాగోదు. ఏమరా కాదు నేను పడుకోవాలంటే అదే మంచి పనులు. నేను పెట్టుకోలేదు ఈ మధ్య. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళకి కూడా. కాకపోతే జాబు మారదామని చూస్తున్నారా? జాబా? ఏమైందనే? అంటే ఒక వ్యోమగామి అనే బాగా చెప్పాడా నీకన్నా? చెప్పాడు. ఆ వ్యోమగామిలోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇందాక నాకు అదే అన్నాడు. అదే చెప్పాడు నాకు కూడా. అదేంటి అసిస్టెంట్ కావాలరా అన్నాడు. అమ్మని ఫస్ట్ అనగానే వ్యోమగామి అంటే ఏదో అంటారు ఏదో అంటారు బావా అన్న. అదేనా సూట్ వేసుకుని పైకి వెళ్తాడు మీరు కదా అన్న. అంటే మరి ఏంటనే మరి నువ్వు బావ నువ్వైతే మరి బ్యాచులర్ అయితే కాదు మరి నీకు పెళ్ళి మరి ఏం చేస్తావు సైకిల్ ఏం చేస్తావు అన్న. ఏముందిరా కింద రిపేర్ చేసేది అన్నాడు. కింద అదే నేర్చుకుని పైకి వెళ్ళి వేయాలా అవసరం వచ్చినప్పుడే అన్నాడు. అవునా అన్న. అవునా మరి పర్మనెంటా ఉండిద్దా మరి ఆర్డినరీగా ఉండిద్దా అని అడిగా. అంటే పర్మనెంట్ అది పీరియడ్ అంట దాన్ని అన్నాడు. అవునా అయితే సరే మరి ఆలోచించి అయితే వెళ్దాం అయితే అన్న. నీకేమన్నాడు? నీకేం చెప్పాడు? నాకు మామూలుగా అంతరిక్షం సినిమాలో వీడు వెళ్తారు కదరా. అంతరిక్షం మూవీ చూసావా? చూశాను. మామూలుగా కొన్ని ర్యాకెట్లు మామూలుగా అంతరిక్షంలోకి వెళ్ళి కొన్ని ఆగిపోతాయి కదా కొన్ని కారణాల వల్ల. కాదన్నయ్య నాకు చెప్పింది ఏంటి అనుకున్నావు? శాటిలైట్లు నాకు చెప్పింది. నాకు శాటిలైట్లు చెప్పింది. అంటే ఇందులో 2-3 రకాల పోస్టులు పడ్డాము అనుకుంటున్నాను నేను. నీకు అది చెప్పాడా? నాకు చెప్పింది చెప్తాను మామూలుగా. అంటే ఇప్పుడు అంతరిక్ష సినిమాలో వీడు ఉంటాడు కదరా, ఒక ఫార్ములా ఇస్తారు. ఆ ఫార్ములా ప్రకారం కొన్ని తిరుగుతా ఆగిపోతాయి కదరా కొన్ని సెకలు. అవునవును ఆగిపోతాయి. అవును. వాటిని మామూలుగా మనం అదే అసెంబ్లీ చేసి వాళ్ళు ఫార్ములా చెప్తారు, ఫోన్లో మాట్లాడి మనం అదే వీడియో కాల్ చేస్తారు. దాని నుంచి మనం అసెంబ్లీ చేసేసి రావడం. ఇంకా అదే నాకేమన్నాడంటే శాటిలైట్ రిపేర్ ఇది అన్నాడు. శాటిలైట్ రిపేర్ అంటే మనం అవసరం ఉన్నప్పుడే వెళ్ళేది కింద మధ్య అంత కిందే ఉంటాం కదా అన్న. అవును అంతా కిందే ఉంటాం మన పని మందే ఇప్పుడు అవసరం అంటే పిలుస్తాను అన్నాడు. మరి అదంత ఈజీ విషయం కాదు కదా వ్యోమగామి అంటే. నేను అన్నాను నేను నువ్వు అంటే నన్ను అడిగాడు కొంచెం నీకే చెప్తున్నారా ఫస్ట్ అన్నాడు. అంటే రెండు పోస్టులు 3 పోస్టులు ఉంటారా మళ్ళీ వాళ్ళ కింద అసిస్టెంట్లు ఉంటారా అన్నాడు. నేను ఒకటే ఆలోచిస్తున్నా మ్యారేజ్ అయింది కదరా మరి మన ఆకాశంలోకి వెళ్తున్నామంటే మనల్ని డిసప్పాయింట్ చేస్తారమా అన్నా. నేను ఫస్ట్ మన ఇళ్లలో చేసేదే అది. కాకపోతే నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది చెప్పనా, మనలో అందరూ కూడా వేరే దేశంలో వెళ్ళి కానీ ఆకాశంలోకి ఎవడల్లా నేను అదే ఆలోచించాను. సేమ్ థింక్ నేను కూడా అదే ఆలోచించాను. మనలో ఎవరైనా విదేశాలు వెళ్ళాడు ఉన్నట్టు అమెరికా వెళ్ళినాడు ఉన్నాడేమో కానీ ఆకాశంలోకి వెళ్ళినాడు ఎవడూ లేడు. వెళ్ళినోడు ఎవరు లేడు. ఏదన్నా కానీ మనిషి నువ్వైనా వెళ్దామని అదే కొంచెం డిసైడ్ ఇస్తున్నాను. నేను అదే అడుగుదాం అనుకున్నాను నిన్ను. అంటే బాగా మాట్లాడడం ఇంకా బాగా ఇందాక సగంలో కట్ అయిపోయింది. అదే పూర్తి కట్టిన తర్వాత నీతో పర్సనల్గా మాట్లాడదాంలో ఇలా అన్నాడు అన్నయ్య మరి బాగా అని చెప్దాం అనుకున్నా. నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, నాకు సగమే తెలుసు. అరే నువ్వు ఎవరికి చెప్పమాక, ఎందుకంటే అసలే ఆడు ఈ వయసులోనే ఇప్పుడే ఎందుకు ఆడు ఇప్పుడు ఈ వయసులోనే ఆడు జాయిన్ అయ్యాడు అనుకో 40-50 వచ్చేపాటికి ఆడు పెద్ద వ్యోమగామి అయిపోతాడు. ఆడు ఎందుకంటే అసలు మన విషయాలు అసలు నీకు బావకి తప్ప నాకు తప్ప మూడోవాడు తెలియడానికి చెప్పను కదా ఎవరికి. నాకు మధ్యాహ్నం చెప్పాడు ఫోన్ వచ్చిద్దా అన్నాడు. అలాగే ఫోన్ వచ్చింది. ట్రూ కాలర్ లో సెర్చ్ చేసా, చేస్తే వస్తే వాళ్ళు మామూలుగా అడిగారు మీ ఏజ్ ఎంత అండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఇంట్రెస్టెడ్ అని అదే అని అడిగారు. ఇది మామూలుగా డైరెక్ట్ నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ రాసి వెళ్ళటం కదా. మొన్న మీటింగ్ జరిగిందండి అంటే సీక్రెట్గా వెళ్ళి వచ్చారు కదా మామూలుగా. అవునవును సీక్రెట్గా వెళ్ళి వస్తే కొంతమంది మామూలుగా పార్టీ అన్నమాట. ఓకే. అయితే అందరూ కాదు, జస్ట్ నాకు తెలిసి ఏపీలో నుంచి తక్కువ అంటే జిల్లాకు ఒకళ్ళని అనుకుంటా. అన్నయ్య ఇప్పుడు బాగానే ఉంది చెప్పింది, కాకపోతే అవి పర్మనెంట్ అవుతాయా అవ్వా? ఒకటి వెళ్ళాక బేలాగాలం అయ్యామనుకో మళ్ళీ ఉన్న జాబులు కూడా పోతాయి అన్న. అరే పర్మనెంట్ అయితే ఎంత అవ్వపోతే ఎంత ఆకాశంలోకి వెళ్ళేస్తున్నారు. అరే నువ్వు ఎప్పుడన్నా చూసావరా
లేదన్న, ఇప్పుడు ఆకాశం గురించి ఆలోచిస్తావేంటని, రేపు పొద్దున నీకు కుటుంబం ఉంది, మరి వెనకాల కూడా చూసుకొని వెళ్ళాలి కదా మనం. అరే ఈవిడ అనేది ఏంటంటే ట్రైనింగ్ లో అసిస్టెంట్ కి ఈజీగా 25,000 ఇస్తారా, నాకైతే 1,50,000 దాకా ఇస్తున్నారు అంటున్నాడు. నేను అసిస్టెంట్ గా కదరా మెయిన్ పోస్ట్ కి వెళ్తాను, 1,50,000 ట్రైనింగ్ ఉంటుంది అన్నాడు. ఎన్ని నెలలు అంటే మామూలుగా 1 సంవత్సరం ఎంత అన్నాడు. సంవత్సరంలో చేసినా చాలు కదరా బాబాయ్, బాగా సంపాదించేసుకోవచ్చు. అలా అంటావా? అదేను నాకు పర్మనెంట్ అని చెప్తేనే నేను వస్తాను, లేకపోతే రాను నాకు అంటే, అరే బాబు అన్ని అపాయింట్మెంట్ ఆర్డర్ మీద క్లియర్ గా ఉంటారా, ఇది మామూలుగా నేనేమన్నా అంటా అన్నయ్య, ఇప్పుడు ఆయన మెయిన్ కదా, ఆయనకు అసిస్టెంట్ కావాలన్నాడు. అదే అసిస్టెంట్ నువ్వు వస్తావా అని అడిగాను నన్ను. అరే మా ఇద్దరి కన్నా కూడా నీకు ఎక్కువ అవకాశం ఎందుకంటే చెప్పనా, నువ్వు వొకేషనల్ కోర్సెస్ చేసావు కదరా. మెకానికల్ చదివా నేను. మెకానికల్ మన సర్టిఫికేట్ ఉంది మన దగ్గర. నేనేం లేదురా, బోర్డులు చెప్పడం వస్తుంది చాలా రేంజ్ తో, మన కార్పెంటర్గా బోర్డులు నేనేం అడిగాను ఒకసారి, నేనేం అడిగా అంటే బావనే, బావా సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, నువ్వు ఎంత ప్యాకేజ్ తీసుకుందాం అనుకుంటావు అన్న. అంటే ఇయర్కి వచ్చి 20 lakhs అన్నాడు. అంటే సంవత్సరానికి ఎంత నెలకి ఎంత పడుతుందని అన్న. 1,60,000 పడుతుందా అన్నాడు. సరే మరి నీకెంత తీసుకుంటుందో, నీకు ఎంత వరకు అంతే తీసుకుంటుందిగా. అంతే నేను అదే అన్నాను, అరే నువ్వు బాగానే ఉంటావు, నువ్వు 1,60,000 దిగుతున్నావు, అసిస్టెంట్ 25,000 అంటారా అంటే ఇన్సూరెన్స్ ఉండేదిరా, 2 కోట్ల ఇన్సూరెన్స్ ఉండేది అంటున్నాడు. ఏమన్నా ఆకాశంలో నుంచి స్లిప్ అయి పడిపోతే ఇన్సూరెన్స్ ఉండేది అంటున్నాడు. సరే నేను అన్నానంటే, సరే అదే నీ కింద వరకు అంతే తీసుకుంటుంది కాబట్టి మరి అంటే సరే నీకు ఎంత కావాలనుకుంటున్నావు, ఎంత నా దగ్గర బొమ్మట పడుతున్నాడు, ఓపెనింగ్ అడిగితే ఎంత కావాలన్నాడు. బాగా నీళ్ళు సగం అన్న, అది కరెక్ట్ గా 1,50,000 అన్నాడు. నాకు నీళ్ళు సగం, నీ ఇష్టం కాబట్టి నీళ్ళు సగం కావాలి, 75 అడగండి. 75 ఓపెన్ కనీసం 50 కంటే తెగుతారు కదా అని ఆయనే అన్నాడు. అసిస్టెంట్ పెద్ద ఏముందిరా, వీడు నటు తిప్పుతా ఉంటే అందించడం, కాకపోతే చేయడం కదా. కాదు కొంచెం 2 రోజులు వెల్డింగ్ వర్క్ కూడా నేర్చుకోమన్నాడు రా. ఎవరు? మామూలుగా వెల్డింగ్ జస్ట్ టాక్ ఇవ్వటం, గ్యాస్ వెల్డింగ్. అయ్యా ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ అయ్యా. ఇప్పుడు దాంట్లో పంటను ఉందనుకో, ఆయన ఇప్పుడు కోచింగ్ చూసి కూడా ముందు పంటను ఉండి తీసుకొచ్చి చూస్తారుగా. అరే నీకు అర్థం, ఇది రికమెండేషన్స్ అయ్యి అర్థమవుతుందా? అలా రికమెండేషన్స్ అయితే ఇప్పుడు ఈ జాబులు నీ దాకా నా దాకా వస్తాయా? అరే ఒక్కొక్కటి కలర్ అది ఆస్ట్రోనాట్ అవ్వాలంటే తెలుసా నీకు? ఈ ఎట సంపాదించాడు కానీ బాగా పేరు సంపాదించాడు ముందు. నాకు ఎందుకు చెప్పా అంటే మొన్న నేను అద్దాలు పెట్టించబట్టి నాకేం చెప్పలే. అవునవును నేను అదే బాగా అన్నాడంటే, సరే ఆలోచిస్తున్నాను నేను 2 రోజులు టైం అడిగాను నేను అన్నాడు. నేనేమన్నా అంటే సరే బాగా ఆలోచించడం దేనికి, అడిగేద్దాం, దాంట్లో ఏముంది అడిగేసేద్దాం, దాంట్లో ఏముంది చేద్దాం, మామూలుగా గాలి మన వాళ్ళు యోమగమ్మలు అంటే మన ఇలాకలో వెళ్ళినాడు ఎవడూ లేడు, ట్రై చేద్దాం అన్నాడు. నాకు అడ్వెంచర్ అంటే ఇష్టం నాకు అన్నాడు. అడ్వెంచర్ అంటే ఇష్టం బాగానే ఉంది, మరి మన బ్యాచులర్స్ కాదుగా అన్న. నువ్వు బ్యాచులర్ కాదు, నేనంటే బ్యాచులర్, ఓకే నువ్వు బ్యాచులర్ కాదుగా అన్న. ఏమన్నా అడ్వెంచర్ అంటే ఇష్టం నాకు, చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. సరే అనుకుంటున్నావు కదా, సరే అయితే వెళ్దాం. కానీ అయితే మరి దానికంతా మామూలుగా ఉండదు, ట్రైనింగ్ అంతా ఉండదు, బాడీ చెక్ చేస్తారు, ఆరోగ్యం చెక్ చేస్తారు, మంచి ఫిట్గా ఉండాలి కదా అన్న. అదంతా వాళ్ళు చూసుకుంటారు. ఆరోగ్యం అంటే మనకి ఎటువంటి రోగాలు లేవు కదా, మనం బాగానే ఉన్నాం కదరా అన్నాడు. సరే బాబు అయితే నీ ఇష్టం అయితే అన్న. అంతే ఇక అదే మాట్లాడింది మా దగ్గర. ఇంకా ఇంట్లో ఫోన్ వచ్చిందిరా అని కట్ చేశాడు ఫోన్. నాకేమైందంటే నాకు ఆడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఓకే ఫోన్ అయిపోయింది, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ పంపిస్తాను, మీరు యాక్సెప్ట్ చేయడమే లేటు, వచ్చిన తర్వాత ఒకసారి చెకప్స్, ఫార్మల్ చెకప్స్ ఉంటాయి మామూలుగా. అవ్వలేదు ఇంకా, అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించాలిగా. పంపిస్తారులే అన్న, పంపిస్తారు. పంపించిన తర్వాత ఊరినే ఒకసారి మామూలుగా ఆకాశంలోకి పంపిస్తారు నన్ను ఇంకొకటి ఎవరినైనా. అంటే ఆ టెంపరేచర్కి సరిపోతాడా లేదా. మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారినప్పుడు మనకి బాడీలో చేంజెస్ వస్తాయి కదరా. బాగా వస్తాయి చేంజెస్. కాకపోతే ఆకాశంలో మనకి ఏంటంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత అసలు మన కింద ఏం సపోర్ట్ ఉండవస్తుంది అంట, మామూలుగా ఎగరొచ్చు మనం ఇట్ట రెక్కలు కొట్టుకుంటా. అవును ఇప్పుడు ఇది 950 970 కిలోమీటర్ల తర్వాత గాలి ఉండదు పైన. 1000 ఎంత ఉంది అక్కడ పైన గాలి ఉండదు, ఇంకా గాలి లేదని గాలి అక్కడ మనిషి ఆగిపోతాడు. అక్కడ నుంచి పడ్డాడంటే ఎక్కడికో కొట్టుకుంటూ వెళ్తాడు, ఇంకా ఎక్కడికో పడతాడు ఇంకా. అది అన్నాడు. మరి రిస్క్ ఎలా ఉంటే ఏం చేయాలి బాబా అంటే, ఇప్పుడు సాహో సినిమాలో వాడికి ఎక్కడ ఉన్నట్టు మనకు కూడా ఉంటారా, అది 20 kilometers దాకానే మనకి పారాషూట్లు ఉంటాయి, తీసుకొని రావచ్చు అన్నాడు. నాకు చెప్పిన సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే బాగున్నారు. ఎందుకంటే ఫస్ట్ అన్నట్టుగా జెట్ సాహోలో లాగా జెట్ ఫ్లైట్ ఉంటుంది, తర్వాత ఏంటంటే పారాషూట్. అసలు పారాషూట్ చాలరా కరెక్ట్ గా పనిచేస్తే. అవును ఆకాశంలో కాలు వేసుకొని మనం బిర్యానీ తినొచ్చు.
కాదు బావ, నీకు కాదన్నయ్య స్పాంటినియస్ గా నువ్వు జోకులు ఎట్లా వేస్తావు నువ్వు? ఏంటిది? స్పాంటినియస్ గా జోకులు ఎట్లా వేస్తావు? అది నాకు ఆనందం ఉంది. ఇప్పుడు వ్యోమగా మరే ఇప్పుడు నువ్వు ఎవరైనా చూడు, మన కమ్యూనిటీలో కానీ ఎవరైనా కానీ మేము యూఎస్ వెళ్ళాం, మేము వడకా వెళ్ళాం, మేము ఉగాండా వెళ్ళాం, సౌత్ ఆఫ్రికా వెళ్ళాం. ఇప్పుడు మనం ఆకాశంలోకి వెళ్తాం, కుదిరితే చంద్రమండలం. చంద్రమండలం అంటే చంద్రమండలంకి వెళ్తే అప్పుడు మామూలుగా మనకు అప్పుడే నాకు తెలిసి మనకు అంత ఇవ్వరేమో, ఎందుకంటే అంతే అప్పుడు నాకు తెలిసి ఇందులో మనం బాగా పర్ఫార్మ్ చేసుకుంటే అవసరం అయితే మనం టికెట్లో పెట్టి పంపిస్తారు మన అవసరం అయితే ఏముంది. అంటే ఇప్పుడు ట్రస్ట్ చేయొచ్చు అయితే బాగా చెప్పింది. ఏంట్రా ట్రస్ట్ చేయొచ్చా? అర్థం కదా. ట్రస్ట్ నమ్మచ్చా అంటున్నా. నీకు అది స్క్రీన్ షాట్ పెడతాను. నాకు మామూలుగా ల్యాండ్ లైన్ నెంబర్ చెప్పు. ట్రూ కాలర్లో చూసాను, లేదా నాకేం తెలుసు. కాదన్నయ్య, ఇప్పుడు ఇది ఆఫర్ వచ్చింది బాగానే ఉంది. మరి మన ఇళ్ళల్లో చెప్తే మరి ఏముంటారు ఏంటి ఆ పరిస్థితి ఏంటి? అది మామూలు విషయం కాదు కదా అది. అంటే నువ్వు ఎలా చెప్తావు ఇంట్లో చెప్పనా? మామూలుగా మా నాన్నగారిది మామూలుగా అమ్మగారిది మామూలు కనుక్కో ఓపెన్. ఇలా మా ఫ్రెండ్ కోడికి వచ్చిందంట, ఆకాశంలోకి వెళ్తా అంట అంటే నీదని చెప్పమా గురు, ఒప్పుకోరు చెప్తున్నా. ఫస్ట్ వెళ్తున్నానంట, ఇలా వస్తానంట శాలరీ, ఒకవేళ నాకు వస్తే వెళ్ళమంటావా అని అన్నట్టుగా అడగాలి. అర్థమైందా? కాదన్నయ్య, ఇప్పుడు నేనంటే ఇద్దరున్నారు, మరి పొద్దున ఒకరు ఫ్యామిలీ బట్టి ఇంట్లో పెద్దమ్మకి ఏం చెప్తావు మరి? ఏంటిది? పెద్దమ్మకి ఏం చెప్తావు సమాధానం మరి? పెద్దమ్మకి ఇలా చెప్తే అరే పర్లేదులేరా, ఇంట్లో ఇక్కడే ఉంటున్నాం కదా, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు కదరా. మాట్లాడుకోవచ్చు కాదంటలా. మరి ఎంత అడిగావు ప్యాకేజ్? ప్యాకేజ్ ఎంత అడిగావు? ప్యాకేజ్ మాత్రం నేను చెప్పాను, నాకు కొంచెం 2 lakhs దాకా కావాలని చెప్పాను, 2.5 దాకా కావాలని చెప్పాను. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఆల్రెడీ వేరే పని చేస్తాను కదా ఇప్పుడు, లైఫ్ రిస్క్ చేసి రావటం అని చెప్పాను. మామూలుగా వీళ్ళు ఇస్తారంట, మామూలుగా అయితే 3.5 దాకా అడగచ్చు అంట, ఎందుకంటే ఆకాశంలో కదా వెళ్ళేది. అవునా? నాకు తెలిసి 1.5 అంటే నీకు తక్కువ ఇస్తున్నారు నరేష్. మామూలుగా అడిగారు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తానండి ప్యాకేజ్ అని అడిగారు. అంటే ట్రైనింగ్ పీరియడ్లో మాత్రం మీకు 1 లక్ష ఇస్తాం, మీకు ఆ ఖర్చులు ఈ ఖర్చులు ఉంటాయి అంటే మొత్తం 1,50,000 దాకా తీసుకోవచ్చు అన్నాడు. 1 year ట్రైనింగ్ కంప్లీట్ అయితే మాత్రం 5 lakhs వరకు ఉంటుంది అన్నాడు. అబ్బో అది కాదు, అసిస్టెంట్ పోస్ట్ తీసుకో, మాకు అది కొంచెం కష్టం అంట. అసిస్టెంట్ పోస్టులు తీసుకున్నాం అనుకో, అది ఎదగడం కొంచెం కష్టం. అదేంటన్నయ్య? అంటే ఇప్పుడు ఏముందిరా, అంటే మనోడి దగ్గర అయితే పర్లేదు, నరేష్ గారి దగ్గర అసిస్టెంట్ ఇంకా పర్లేదు. వేరే డిపార్ట్మెంట్లో ఖాళీ అయితే వేరే డిపార్ట్మెంట్లోకి వేయచ్చు నేను, అంతేగాని వేరే వాడి కింద పడ్డావు అనుకో, వాళ్ళు వర్క్ అంతా నీ మీద పెడతాడు, నీకు వచ్చేది ఎంత అవుతుంది 75,000-50,000 వస్తాయి అంతే నీకు. అంటే సంవత్సరం తర్వాత వాళ్ళే 1,00,000 రూపాయలు అవుతాయి అంట. 1,00,000 రూపాయలు అవుతాయి, ఇంకో సంవత్సరం అయితే 5 లక్షలు అవుతాయి. 2 సంవత్సరాలు పెట్టాలి నువ్వు అప్పుడు. అలా అంటావా? మనం అయితే అన్నయ్య ఒక పని చేయ, అయితే మామూలుగా మాట్లాడు, మరి దీనికి అసిస్టెంట్ కావాలంట కదా వచ్చి, మరి అసిస్టెంట్. అరే బాబు, నేను నీతో చెప్పాను చెప్పమాక, నేను నీ సీక్రెట్గా ఫోన్ చేశాను, నీకు అని చెప్పాడా అని? లేదు నేనే మనం సపరేట్. ఇప్పుడు నేను కనుక నీకు చెప్పాను చెప్తే వాళ్ళు నా మీద గొడవ పడతాడు, నాకు ఆఫర్ కూడా చేస్తాను. అది లేదు అలాంటిది ఏం లేదు, అడుగుతాడు, ఫోన్ చేస్తాను అడుగుతాడు, నేను చేయలేదని చెప్తాను. సరేనా? మామూలుగా ఏంటంటే మనం మామూలుగా అరే ఇంకా మన వాళ్ళు ఉంటే చెప్పచ్చు కదరా అని అన్నట్టుగా నీకు వదిలేస్తాను అంతే. చెప్పచ్చు, బాగానే ఉంది. ఇప్పుడు ఆడు 75 ఒప్పుకుంటే అసిస్టెంట్ ఈయన కింద అసిస్టెంట్ పర్లేదు, బయట అసిస్టెంట్ అంటే ఇంకా అడగాలి, గట్టిగా అడగాలిగా. నాకు ఏం నచ్చిందంటారా, ఇప్పుడు అంతరిక్షం సినిమాలో పెట్టుకొని చక్కగా వాడు రాకెట్ లో నుంచి బయట చూస్తుంటే స్టార్స్ ఎలా ఉంటాయి, ఆడు మళ్ళీ దాని నుంచి అంతరిక్షంలో దిగుతాడు. అయితే ఏందిరా అది అమ్మ లైఫ్ రిస్క్ చేయాలి, మా అయితే బతుకుతావు 100 ఏళ్ళు, ఏదో అడ్వెంచర్ చేయాలిగా. అంతే. నేను కష్టంగా అడిగాను లేకపోతే తక్కువ అడిగానా? నాకు తెలిసి నువ్వు చాలా తక్కువ అడిగా. అదే కక్కు తిని చెప్పేది ఏంటంటే మనం అంతా లోకల్గా ఆలోచిస్తాం. మనం ఉల్లిపాయలు బేరం ఏం 70,000 ఆకాశంలోకి వెళ్ళేవాడికి. అంటే నరేష్ బాబు ఏమన్నాడంటే కింద వర్క్ ఎక్కువ ఉంటుంది, పైన ఎప్పుడైనా వెళ్తాం ఎప్పుడో ఒకసారి, అప్పుడు పెరిగిద్దిరా అన్నాడు. కాదురా, ఇప్పుడు రాకెట్ బయలుదేరిద్దిరా, నువ్వు ఎక్కంటే ఎక్కడ ఉంటావని చెప్పు. ఎక్కడ ఎందుకుంటా మరి, అది ఒకసారి అంటారు, 2-3 సార్లు పని చేయించుకుంటారు. ఏదైనా కానీ నువ్వు ఎక్కువ అడిగా అనుకురా, సరే వస్తారు. చివరిలో మనం ఏమంటాం అంటే సరే అండి పర్లేదులేండి ట్రైనింగ్ పీరియడే కదా, 1 సంవత్సరం అయితే పర్మనెంట్ అయిందంటే అసలు మనమే సొంత రాకెట్ వేసుకుని సార్ రాకపోద్దాల మనకి ఇచ్చేస్తారు, రాకెట్లు ఇచ్చేస్తారా? అంటే మనకి చెప్పండి
మనకి ఇప్పుడు రాకెట్లు ఏదైనా ఒక రాకెట్ని ఒకసారి పంపిస్తారు, దాన్ని మళ్ళీ యూజ్ చేస్తారు, తెలుసు నీకు? అవునా? అదేంటనే? అరే రాకెట్ జనరల్గా ఏమవుతుంది చెప్పిన, అక్కడ రాకెట్లు ఉంటాయి కదా, రాకెట్లో ఒక మనిషి పట్టే విధంగా ఒకసారి కుక్కను పంపించారు, నీకు ఐడియా ఉందా రాకెట్లో? అవును పంపించారు, ఫస్ట్ దాన్ని పంపించారు, తర్వాత మనిషి వెళ్ళాడు. కానీ రా చంద్రమండలం ఫస్ట్ అన్నాను, అదే నాకు ఫస్ట్ డబ్బు గురించి అని కదా, జాబ్ మానేతా అని చెప్తాను, ఒక నెల చేస్తాను రా చంద్రమండలం మీద వెళ్ళి చేస్తాను, బాగుంటే చేస్తాను అన్న ఫస్ట్ ఇట్లా. అటువంటి కిరికిలు చేయమాకరా, వాళ్ళు ఆధార్ నెంబర్ కొడితే నీకు తెలిసిపోద్ది నువ్వు ఎక్కడ జాబ్ చేస్తాను ఏంటో అప్పుడు చెప్తారు అన్నాడు. ఎందుకంటే ఇది ఇట్స్ వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఇది. అదేను మళ్ళీ ఇక్కడ సబ్మెరైన్ ఉంది, సబ్మెరైన్ తెలుసా నీకు? సముద్రం లేదు, సముద్రం మధ్యలో వెళ్ళేది కింద. అవునవునవును, దాంట్లో కూడా పోస్టులు పడ్డాయంట. పోయమ్మ దాంట్లో గుండె అయిపోతుంది అని. కాదు అది చాలా కష్టం, ఇదే బెటర్ కదా కొంచెం, రాళ్ళు రప్పలే కదా ఆకాశంలో అనుకో, రాళ్ళు రప్పలు చేపలు మంచి. నువ్వు ఒక్కసారి ఆలోచించరా, ఆకాశంలోకి వెళ్ళి వచ్చామంటే మన కాన్ఫిడెన్స్ ఏ లెవెల్ ఉంటుంది చెప్పు? మనం ఆకాశంలోకి వెళ్ళి వచ్చాం అనుకో ఎక్కడైనా జరగచ్చు, మనం ఎవరితో ఏమని మాట్లాడచ్చు, మన కాన్ఫిడెన్స్ అది వేరు. ఇంకా ఊహించుకోసారి ఇప్పుడు బర్రని వెళ్ళి వచ్చి ఇప్పుడే దిగొచ్చారు ఆకాశం నుంచి, ఎట్లుంటారు చెప్పు? బాగుంది దానికి మరి అది మనల్ని బలి గంటే వస్తారు. నేను నీకు డిసిషన్ కూడా ఎందుకు తీసుకుని చెప్పనా, పదిరాతంలో నీకు కూడా చెప్పినందుకు, ఎందుకంటే ఇది మళ్ళీ చెప్పాను అనుకో మళ్ళీ అది మళ్ళీ అటు ఇటు పొక్కి మళ్ళీ నాకు జాబ్ లాస్ అవుతానేమని చెప్పి నేను చెప్పలేదు. మన దగ్గర ఉన్న విషయం మళ్ళీ నాకు తప్ప పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కాకపోతే నువ్వు ఎందుకంటే నువ్వు మా ఇద్దరి మధ్య డిసైడ్ చేసి ఎట్టకొట్ట కట్టించావు, ఆ ఉద్దేశంతో నీకు చెప్పదు మళ్ళీ బాగోదులే అని చెప్తున్నా అంతే. కాదు జాబ్ కన్ఫామ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి మన ఆకాశంలోకి వెళ్ళే వరకు ఎవరు చెప్పమాకు. అవును, కాకపోతే ఎక్కడన్నా పోస్టింగ్ విమానాలు ఉంటాయి కదరా? అవును ఉంటాయి. ఆ విమానాల్లో కార్గోలో వర్క్ చేయాలంట ఫస్ట్ మామూలుగా. కార్గో అంటే ఇదేరా, మనకి ఎయిర్పోర్ట్ దిగిన కాడి నుంచి ఒక చిన్న ట్రాలీ వచ్చింది, దాని నుంచి మనం విమానం దగ్గరికి వెళ్ళాలి, దాన్ని కార్గో ట్రావెల్ అంటారు. ఓకే. ఫస్ట్ ఏంటంటే విమానంలో ఉండే వాటిని ఏం లేదు, ఫస్ట్ చెక్ చేస్తారు మినిమం బేసిక్స్, బోర్డులు చెప్పడం వచ్చా, తర్వాత కాదు వెల్డింగ్ ఉందిలే, ఇట్లా పెట్టేసి వెల్డింగ్ పెడతాయి, వాళ్ళు నేర్పిస్తారులే. కానీ మనకు వచ్చా అంటే వచ్చండి, మేము చేసేది కార్పెంటర్ పనే, అకేషనల్ ఐటీ కోర్సు కూడా చేసుకున్నాడు సరిపోదు. నా కోరిక రాని అమ్మ చంద్రమండలంలోకి వెళ్ళాలని. బాగానే ఉంటుంది నెల్లూరు, ఇక అక్కడికి మారిపోవడం మరి ఫ్యామిలీతో అక్కడ మారిపోవటమేనా? కానీరా మనం ఏదైనా రాకెట్ ప్రయోగం చేస్తామంటే అసలు మన గురించి న్యూస్ లో ఎలా చెప్తారు తెలుసా? అవును, అది వేరు అసలు, అది వేరు అసలు రాకెట్ పేలిపోని ఏమి తర్వాత అసలు పేలిపోవడం నాకు ఎందుకులే అన్న, జనరల్ ఊరినే అన్న అసలుకి ఎట్లా చూస్తారు జనాలకి, ఎంత ప్రౌడ్ గా చూస్తారు. అవునవును, అది బాగుంటదా? ఎందుకంటే చూసాక మనుషులు. అవును, దాంట్లో మనుషులు ఉన్నారా? దాంట్లో వాటిలో మనుషులు ఉంటారు తమ్ముడు, మామూలు శాటిలైట్ లో ఉంటారు. శాటిలైట్ ఉన్నా కదా మనుషులే సాధారణంగా ఒక మనిషి చచ్చిపోవడం అంటే మామూలు విషయం కదరా, వాడు చచ్చిపోతున్నా కానీ వాళ్ళు కమ్యూనికేషన్ కట్ చేయించి వాళ్ళు వేరే ఎక్కిస్తారు మళ్ళీ వెనకాల వచ్చి దాంట్లో. ఇది అదే అన్నాడు, సరే నేను 75 అన్నా మరి. అరే నేను మనం అంతా కూరగాయల బేరం, మనం ఇంకా లోకల్లో ఉన్నాం. అసలుకి ఇదే సేమ్ ఆయనే ఉన్నాడు తెలుసా, అదే అసిస్టెంట్ 25-30 ఇస్తారంట మామూలుగా, నీకైతే మీ ఇష్టం అడగండి ఎంతైనా పర్లేదు. అంతగాలే కానీ నేను చెప్పేది ఏంటంటే నీకు కనిపిస్తాడు మరి, నాకు తెలియదు మరి. నీ నెంబర్ ఇస్తే నీకు ఫోన్ వస్తే 1,20,000 చెప్పు, 1,00,000 కన్నా దిగుద్దుగా. 1,00,000 అదే మరి 1,00,000 అన్నాడు, అసిస్టెంట్కి 1,00,000 అంటే అంటారు మళ్ళీ అదో బాధ. బ్యాంక్ అకౌంట్ అన్నీ ఓపెన్ చేసుకున్నావు, గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయి, ప్రైవేట్ వద్దు. తీయించుకుపెట్టున్నావుగా ఈరోజు పాస్పోర్ట్ ఇప్పుడు దిగాలనుకుంటున్నా. ఈరోజు అసలు యాక్చువల్లీ బ్యాంక్ కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలని, గోల్డ్ లోన్ కోసం ఓపెన్ చేయాలని చెప్పి దిగుదాం అనుకుంటున్నా. నువ్వు ఫస్ట్ నైట్ అంటే ఆలోచించి ఒకసారి ఆగస్టులోకి వెళ్తే మనకి ఎలా ఉంటుంది, బాగుంటుందా అంటే ఇంట్లో అంటున్నారు అనుకో. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నాకంటే పెళ్లి కాలేదు, నేను ఎక్కడైనా దిగినా ఏం కాదు, అవునా కదా? అవును, బ్యాచులర్ కాబట్టి మనం ఎక్కడైనా దిగచ్చు.
అదే నీ కనుక నీ ఏజ్లో నీ వయసులో ఉంటే నీ అమ్మ ఇప్పుడే పదండి ఇప్పుడే ఎక్కుతానేవాడిని. అంతే కదా మనకి ఇప్పుడే ఎంజాయ్మెంట్ టైం. ఎంజాయ్మెంట్ ఇదేలే కానీ కాకపోతే ఏంటంటే నాకు భయం వేస్తా కొంచెం. భయపడితే పనులు చేయలేవన్నా. అది భయపడితే పనులు చేయలేవు. అన్నాడు అరే ఎంతకాలం నేను బట్టలు అమ్ముకోవాలి 9 రూపాయలు 10 రూపాయలు నువ్వు వచ్చారు ఆడొచ్చారు కాదు. ఎంతకాలం కాదు, ఒక్కసారి అమ్మని చాలు, ఒక్కసారి అమ్మను. నేను ఒకటి ఆలోచించాను రా అంటే అయితే అరే ఎవరుతాను మాకు మహా అయితే ట్రైనింగ్ పీరియడ్ 1 year రా. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మనల్ని పెద్దగా ఆకాశంలోకి పంపిస్తారు. అవును, 1-2 సార్లు పంపిస్తారు. అంతా భూమి మీద రిపేర్ చేయడం నాకు తెలిసి. ఎందుకంటే ఎవడైనా కానీ మనకి ప్రాపర్ ట్రైనింగ్ అవ్వకుండా ఎక్కించడు. మనం ఒక్కొక్కటి 500 కోట్లు 600 కోట్ల ప్రాజెక్ట్ అది. దాన్ని తీసుకెళ్ళి మన సంవత్సరంలో కొంచెం పర్లేదు. అంతే కదా. సో 1 year చేస్తాం, బాగుంటే చేస్తాం. 12 లక్షలు సరదాగా పడతాం. అది అంతా ఆల్దేనా? రూమ్ గేమ్ అంతా ఆల్దే సార్? అరే నువ్వు ఒక్కసారి సంతకం పెట్టి లోపలికి అయిన తర్వాత కూర్చునే అంటే మామూలుగా మెనూ చూపించాడు. తర్వాత టిఫిన్ ఇడ్లీ సాంబారు లేదంటే వడ మామూలుగా వాళ్ళ వ్యోమగాముల యొక్క వ్యోమగామని కొట్టగానే వచ్చింది మొత్తం. మళ్ళీ మధ్యాహ్నం పూట మీల్స్, నైట్ పూట ఏమో ఈ లైట్ తింటారు కదా, చపాతీలు ఉంటాయి కదరా, అంటే రోటీయో సంథింగ్ ఏదో అలా. అంటే డైట్ ప్రాపర్ డైట్ ఇస్తారు. ఇక మనం కూడా బాగా ఫిట్ గా ఉంటాం. ఓకే. ఇక మనమంతా మొత్తం మానిటర్ అవుద్ది. మన బాడీకి అన్నిటి కూడా చిప్పులు పెట్టి అవి పెట్టి చేస్తూ ఉంటారు ఇక. ఓకే. అది ఇంటర్వ్యూలు ఉంటాయి మళ్ళీ? అరే ఇంటర్వ్యూలు ఉంటాయా? ఇంటర్వ్యూ ఉండదురా, రికమెండేషన్ కదరా. రికమెండేషన్ ఏం చేస్తావంటే నువ్వు ఆలోచించు. రావాలనుకుంటే ఆయన కొంచెం ఒత్తిడి చేయొచ్చు మనం. నేనైతే అసలు వెనక్కి తిరిగి కూడా చూసుకోవాలి. వీడు చెప్పేది చేశారు అన్నాను, ఫోన్ వచ్చేసింది. అది ఫోటోలో అప్డేట్ చేయాలి. అప్డేట్స్ చేసిన వెంటనే కాల్ వచ్చేస్తుంది. అలా అనమాట. ఇంట్రెస్ట్ గానే ఉందన్న నాకు కూడా. మనలో ప్రేమ్ గారే నువ్వు ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళాలన్నా కానీ లేదంటే దాన్ని ఏమంటారు స్పెయిన్ వెళ్ళాలన్నా ఎంత ఖర్చు అవుతుంది నీకు చెప్పు? లేదు 10 lakhs అయిపోయి. అది సరే వెళ్ళి అంటే అప్ అండ్ డౌన్ నువ్వు చెప్పింది? అప్ అండ్ డౌన్ కాదు, అప్ అండ్ డౌన్. నేను అదే అన్నాలే, నా 10 లక్షలు. కానీ నువ్వు ఊనే కూర్చోడు, ఇంట్లో కూర్చున్నంత నిద్రపోతావు, తెల్లారి తీసావు. కానీ ఆకాశంలో వెళ్తావు ఫీలింగ్ అది వేరుగా. అవును అవునవును. వ్యోమగా ఎక్కడికి వెళ్ళా మహా అయితే ఉగాండా వెళ్ళు లేదంటే యూఎస్ దుబాయ్. నేను ఆకాశంలోకి వెళ్ళొచ్చు అని చెప్తే ఎవరు మాట్లాడాక మన ముందుగా. మంచి నాకు తెలిసి హై క్లాస్ సంబంధాలు వస్తాయి. అంటే మన లెవెల్ నార్త్ ఇండియా వాళ్ళు అమ్ముంటారు కదా చపాతీ, మనతో ట్రైనింగ్ లో ఉంటారు. ట్రైనింగ్ లో చూసుకోవచ్చు కావాల్సిన అవసరం అయితే. ఈ అన్ని కాదేక మనం లెవెల్ జాబ్ చేస్తున్నప్పుడు మనం కూడా అసలు హస్బెండ్ వాళ్ళని చేసుకోవాలి. అది మ్యారేజేక అంతే అంటవా? అంతేరా. ఏంట్రా తగ్గేది ఇప్పుడు? ఎనర్జీ ఇంజక్షన్ చేస్తున్నావా? ఎనర్జీ ఇంజక్షన్ చేస్తున్నావు? ఏంది ఎనర్జీ ఇంజక్షన్ చేస్తున్నావు? ఏమి లేదురా, నాకు ఒకసారి వాళ్ళు ఇప్పుడే ఆకాశంలో ఎగురుతున్నట్టు అనిపిస్తాను. ఒకసారిగా వాళ్ళు వీడియో కాలింగ్ చేస్తే నువ్వు మామూలు పడతావు. నేను అయితే ఎగురుతా మాట్లాడుతాను. అదే మరి మళ్ళీ ఏమంటాడు ఇక? మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి నాకైతే పిచ్చెక్కిపోయింది అసలు. వ్యోమగామ అంటే మామూలు విషయం కదా వాళ్ళకి. చాలా బాగుంది అది. కాంటే ఒకసారి గూగుల్లో వ్యోమగామ అని కొట్టు. చూస్తా ఉంటాం మనం. నేను అంతరిక్షం అనే చెప్పాడు కరెక్ట్ గా. నాకు అంతరిక్షం కానీ చాలా ఇష్టం. ఆ మ్యూజిక్, ఆ తర్వాత ఆడ అలా వెళ్ళటం అమ్మ ప్రౌడ్ మూమెంట్. ఆడ వెళ్ళి దాన్ని ఇట్లా గుచ్చంగానే అది అమ్మని తిరిగిద్ది. మళ్ళీ అసలు ఆ రాకెట్ లాంచ్ చేస్తాం కానీ అసలు వీళ్ళందరూ వచ్చి అందరూ అట్లా చూస్తూ ఉంటారు మనల్ని. మన పేరు ఇట్లా వ్యోమగామి జస్ట్ లాంచ్ క్లాస్ అందరూ ఇట్లా క్లాస్ పెడతారు వాళ్ళకి. బాగుందా చేయాలి లేదని అనవసరం లైఫ్ ఇక. బాగుందన్నయ్య ఇది. మరి ఏమన్నా బాగా ముందు చెప్తున్నావు కదా గ్రూప్ లో కూడా డిస్కస్ చేయ మాకు. ఈవెన్ వాళ్ళని ఎప్పుడో వదిలేసి అసలు నువ్వు నేను మాట్లాడుకున్నట్టు నరేష్ గారికి కూడా చెప్తున్నావు. నేను గ్రూప్ లో లేను అసలు. ఇప్పుడు ఈ విషయంలో కనీసం జనం అంతే కదరా. వాసుదేవ్ గంటలు వాడే మన కాళ్ళు పట్టున్నాడు. మనం ఎంతలా
నేను అంటే అసలు గ్రూప్లో లేను, అసలు నేను గ్రూప్లో నుంచి బయటికి వచ్చేదా. సరే నాకు డైరెక్ట్గా నువ్వు కానీ ఆ నర్సు బాగా ఫోన్ చేస్తేనే మాట్లాడుతున్నా, నేను ఫోన్ చేయట్లేదుగా. అది ఇందాక ఫోన్ చేసి అన్నాడు, ఇదే విషయం మంచి అప్లోడ్ వచ్చిందా మరి చెప్పనా అన్నాడు. చెప్పండి అంటే ఈ విషయం చెప్పాడు. సరే బావ అయితే చేద్దాం, ఆలోచించండి మరి అయితే అన్న. అరే నువ్వు ఈ సూట్ కానీ ఏం తీసుకోవస్తా, కంపెనీ ప్రొవైడ్ చేస్తాను కూడా. అంటే మా షూ ఏమైనా తీసుకొస్తా, షూకి సంబంధించిన సూట్ సంబంధించింది కాదు. లైఫ్ బాగుంటుందిరా, కాదు కొంచెం రిస్క్. నేను అనేది రిస్క్. అరే రిస్క్ ఎందుకు ఉంటుంది ఎంతమంది అట్లా జోమగాములుగా. అంతేగా మరి. కాదు మనం జాగ్రత్తగా ఎస్కలేటర్ ఇచ్చుకుంటా వెళ్ళాలి అంతే, ఎక్కువ ఒకేసారి ఇవ్వకుండా, కక్ష తప్పకుండా చూసుకోవాలి అంతే. ఇస్తారులే, ట్రైనింగ్ ఇస్తారులే. ట్రైనింగ్ అన్నింటికి ఇస్తారు. మరి చూడరా అసిస్టెంట్కి కావాలంటే నీకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పురా, చూద్దాం మరి అన్నాడు. అంటే 25 అంటున్నాడు. అంటే 25 అబ్బో ఆకర్షణ తెలుసుకుంటుంది కదా మరి, అప్పుడు మరి ఇలా 25 అయితే అవసరం లేదు. రైతు బజార్లో ఒక స్టాల్ తీసుకొని కూరగాయలు అమ్ముకోవడం బెటర్. 25 అయితే అనవసరం. అంతే, నేను అదే అంటున్నా రా బాబు. ఏమో ఊరికే వాడు తిందాం ఆకాశంలోకి వెళ్ళాలంటే మాటలా అన్న. ఒకవేళ ఫోన్ చేసి ప్యాకేజ్ కొని మాట్లాడితే అప్పుడు అడుగుదాం మరి. ఒకవేళ వాళ్ళ ఫోన్ బావగారు ఇంట్రెస్ట్ ఉండి నా నెంబర్ ఇచ్చాడు అనుకో, నెంబర్ ఇస్తే కనుక అప్పుడు ప్యాకేజ్ గురించి కావాలంటే అప్పుడు మరి మాడదాం. అప్పుడు మా బావ 75 అన్నా మరి సార్ నేను మారుతా తెచ్చేస్తాలే. అరే నువ్వు చెప్పింది నువ్వు ఇంట్రెస్ట్ అయితే నాకు కాల్ చేయి. ఎందుకంటే వాడు నీకు ఇవ్వాలి, నాకు ఇద్దరికి పోస్ట్ ఇవ్వాలి ఈ తరఫు నుంచి. వీడు కూడా వెళ్తున్నాడు కాబట్టి. అవును, షాప్ లేదు ఇంకా, షాప్ ఇంట్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు వీడు వచ్చే వరకు. ఇంకా నా తెలిసి రావడం కుదరదు కదా. ఇంకా ఎందుకు కుదరదు అంటే పని ఉన్నప్పుడే, అంటే పని కూడా మనం చేసుకోవచ్చు అంట కదా. అంటే ట్రైనింగ్లో ఉండాలి కదా మనం. సంతకం పెట్టి రావాలి మనం. సంతకం పెట్టి రావాలి రోజు. వాళ్ళకి అందుబాటులో ఉన్నట్టు. అరే రిపేర్లు ఎప్పుడవుతాయి తెలియదు కదరా. వెంటనే సిస్టమ్ చూసి మనం అన్లాక్ చేసి వాళ్ళకి ఆ ఫార్ములా పంపించాం పైన వాళ్ళకి, సీనియర్లకి, వాళ్ళు చేస్తారు. తర్వాత మనం వెళ్ళినప్పుడు ఈ జూనియర్స్ మనకి మా ఫార్ములా పంపిస్తారు. కాకపోతే కొంచెం గట్టిగా గ్రీ చేసి టైట్ చేయాలి బోల్ట్లు. కొంచెం గ్యాస్ వెల్డింగ్ కూడా నేర్చుకోవాలి అంతే. గ్యాస్ వెల్డింగ్ ఏమన్నా మన ఈ దగ్గరికి వెళ్ళినా కానీ 2-3 సార్లు వెల్డింగ్ పెట్టి బాబాయ్ అంటే ఆడి దగ్గర చూస్తే అర్థమైపోద్ది. పెద్ద కష్టం ఉన్నది చెప్పు. వెల్డింగ్ ఏముంది కానీ నేర్చుకోవచ్చు కానీ ఎంత 2 రోజులు 3 రోజులు ఆడ కూర్చున్నావు అంటే నేర్పుతాడు అసలు. నీకేమైనా వచ్చా గ్యాస్ వెల్డింగ్? నేను చదివింది మెకానిక్ లేగా, వెల్డింగ్ నేర్పించారుగా. ఇంకేరా సూపర్. నువ్వు అసలు మా ఇద్దరు కన్నా నువ్వే క్వాలిఫైడ్ పడుతున్నా. మాకు చదివి మెకానిక్ లేగా, దేనికి ఉపయోగపడుతుందని చదివాము. దీనికి ఉపయోగపడితే అదృష్టం, దానికన్నా అదృష్టం ఏముంది. నువ్వు రెజ్యూమ్ లో ఇది మెన్షన్ చేయాలరా, మెకానికల్ వెల్డింగ్ వర్క్ ఆల్సో వచ్చని చెప్పి. దాంట్లో ఉండిద్దిగా. ఇంకోటి ఏంటంటే ನಾನು చిన్నప్పుడు మాలో కొలుం పని చేసే కంటే నాకు కొలుం గట్టి కొడతా వచ్చి ఇవన్నీ అంటే సరవడం వచ్చి ఉల్లు కానీ కానీ మామూలుగా ఏమన్నా ఇప్పుడు కొన్ని వీటిలో పట్టనప్పుడు ఏం చేయాలంటే మనం ఒక హోల్ పెద్దది పెడతాం రాడ్ పట్టణం సరవాలి సరిసి బిల్డింగ్ చేయడానికి టీమ్ గా ఉంటే అవుద్ది పని. అవునవును, టీం లేకుండా ఒక్కడే అంటే అవ్వదు. అరే నాకు మాత్రం ఇది నిజమై వెళ్తే మాత్రం అసలు మామూలుగా లేదురా. నాకు నువ్వు చెప్పిన కాడి నుంచి నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు కాదు ఇప్పుడు ఆగస్టులో అసలు నిజంగా బ్రెయిన్ ఎంత రిలీఫ్ అయిందంటే చెప్పగానే వాళ్ళ నుంచి ఇదంతా పొల్యూషన్ ఉంది అమ్మ రోజు బండి వేసుకొని వెళ్తాం ఆడు పీపీ అని కొట్టి ఇడిపి అని కొట్టి అసలు అమ్మ ఆకాశంలోకి వెళ్తా అసలు ఎవరు ఏం అట్మాస్ఫియర్ వాళ్ళకి అది ఆలోచించి మరి నేను చెప్పడానికి కాదు నువ్వు జాయిన్ అయితే బావా నాకు ఒక సీట్ బుక్ చేయ బావా అని చెప్పు ఓకేనా. ఓకే, అదే ఫోన్ వచ్చిందని ఫోన్ కట్ చేశాడు మళ్ళీ ఫోన్ చేసి నాకు తెలిసిరా మాక్సిమం వాళ్ళ లైట్ లోపు చెప్పేసాడు లేదంటే జాబ్ వేరే వాడికి ఇచ్చేస్తాడు. వీడి గురించి తెలిసిందే కదా డబ్బులు కానీ. అరే తమ్ముడు నేను అన్నాను కదా కానీ ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు వస్తున్నారా జాబ్ వేరే వాడికి పెడితే సాధారణ చెప్పు అది అనేది సాధారణం కాదు. ఇప్పుడు ఇది వ్యాపారస్తుడు రూపాయి మార్జిన్కే బయటగా ఇప్పుడు ఏమో చెప్పలేం. సరే మాట్లాడతా అయితే బావగారితో ఒకసారి. సరే ఒకసారి ఫోన్ చేసి నేను చెప్పాను బావ నువ్వు చెప్పావు కదా నాకు సరిగ్గా అర్థం కాదు నువ్వేం అడుగుతావు అంటే నేనేమో అక్కడ చేసే రిపేర్లు మామూలు అంతరిక్షం నీ శాటిలైట్ అన్నాడు కదా మరి నాకు తెలిసి నాది నుంచి డిఫరెంట్ వస్తాం అనుకున్నాను నేను. అవును డిఫరెంట్ వచ్చి శాటిలైట్ అంటే ఏది భూమి చుట్టూ తిరిగాయి. అవునవును
నువ్వు రాకెట్లు అంటున్నావు కదా, నువ్వు మాకంటే ముందు తిరిగేది, మీ తర్వాత తిరిగేది మేము మా ఆయన నువ్వు గొప్ప కష్టం కదా, భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, భూమి చుట్టూ కింద చుట్టూ తిరుగుతూ ఉంటాయి శాటిలైట్లు అంటే అవి రిపేర్లు. అక్కడ వెళ్ళాలి, పెద్ద బోర్డు రాసి అక్కడ తగిలియాలి, మామూలుగా ఉండదు. అదే కాదు, బాగా అడుగుతా మరి ఫోన్ చేసి. అరే బాగా ఫోన్ చేసి సైలెంట్ గా నాకు ఏ విషయం మెసేజ్ పెట్టు, ఫోన్ చేసి చెప్పాలి, ఏమని చెప్పాలి. ఓకేనా? సరే, ఓకే, ఓకేరా, జాగ్రత్త. గుడ్లో కాదు వేస్తా, ఆకాశంలో ఒక మీట్ అవుదాం తప్పకుండా అన్న. ఓకే అన్న.